హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సంకస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మస్తున్నారులే. నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అస్సలు కొట్టడం మర్చిపోకండి. అండ్ ఈరోజు మన స్పెషల్ విషయానికి వస్తే, ఈరోజు మన స్పెషల్ రెసిపీ 90s కిడ్స్కి ఎంతో ఇష్టమైన కొబ్బరి లడ్డూలండి. మా సైడ్ అయితే కొబ్బరి ఉండలని చెప్పి అంటుంటాం. అండ్ చిన్నప్పుడు రూపాయికి 2 ఇస్తుండే చిన్న కవర్స్లో ప్యాక్ చేస్తూ ట్యూషన్కి వెళ్ళేప్పుడు, స్కూల్కి వెళ్ళేప్పుడు షాప్స్లో కొనుక్కుంటూ తింటూ ఉండేవాళ్ళం. అండ్ ఈ ఉండల్ని చూడగానే మీలో ఎంతమందికి మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసేసాయండి. అండ్ ఈ చిన్ననాటి జ్ఞాపకమైన ఈ స్పెషల్ రెసిపీని అస్సలు మిస్ అవ్వరు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇంకా లేట్ చేయకుండా వచ్చేసాయండి. ఫస్ట్ అయితే మనం కొబ్బరిని పెంకురించేసి సపరేట్ చేసేసుకొని మనకి నచ్చిన సైజులో నార్మల్గా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసి జస్ట్ ఇట్లా 2-3 టైమ్స్ తిప్పేసుకుంటే సరిపోతుందండి. మనకి ఈ కొబ్బరి తురుము అనేది రెడీ అయిపోతుంది. మా సైడ్ కొబ్బరి కూర అని చెప్పి అంటుంటాం. సో ఇది 1 కప్ వరకు అయితే అయ్యింది. సో ఇంకా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టేసుకుందాం. బాగా మందపాటి ప్యాన్ పెట్టేసుకోండి, తపాలా కానీ కడాయి కానీ ఏదైనా. సో 1 కప్పుకి నేను 1.5 కప్పు బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి. జాగరి, మీరు స్వీట్నెస్ సరిపోతుందంటే 1 కప్పుకి 1 కప్పు సరిపోతుంది. లేదు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1కి 1.5 యాడ్ చేసేసుకొని జస్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అయితే యాడ్ చేసేసి చక్కగా బెల్లం అయితే కరగనివ్వండి. ఇట్లా కలుపుతూ ఉండండి, లేదు అంటే బెల్లం అనేది అడుగంటుకుపోయి మనకి మాడిపోతుందండి. సో మాడు స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో బెల్లం చక్కగా కరిగిపోయి చూడండి మనకి పైకి ఇలా పొంగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పొంగుతున్న దాన్ని మనం జస్ట్ పాకం చూడటానికి జస్ట్ ఈ బెల్లాన్ని ఇట్లా టచ్ చేసేసి ఇట్లా అంటే చాలండి, మనకి పాకం అనేది తీగలా వస్తుంది. సో ఇట్లా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము, అదే కొబ్బరి కూరని ఈ బెల్లంలో వేసేసి చక్కగా అంతా కలిసేలాగా అయితే కలుపుకోండి. ఎక్కడ ముద్దలుగా లేకుండా నీట్గా కలిపేసుకోండి. సో చూడండి మనకి నీట్గా కలిపేసిన తర్వాత అంతా కలర్ అయితే ఇట్లా అయిపోతుంది. అండ్ ఆయిల్ అనేది మనకి పైకి తేలుతున్నట్టయితే కనిపిస్తుందండి. బెల్లంలోనే ఆయిల్ వాటర్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు మనం కాస్త ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసేసుకుందాము. సో ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఇదంతటిని ఒక్కసారి కలిపేసుకొని మీరు యాడ్ చేయాలనుకుంటే 1 to 2 స్పూన్స్ వరకు గీ అంటే నెయ్యిని యాడ్ చేసేసుకొని దీన్ని చక్కగా దగ్గర పడేంత వరకు అట్లా మగ్గనివ్వండి. సో అప్పుడే మనకి ఉండలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. ఇన్ కేస్ మీరు స్వీట్నెస్ తక్కువ కావాలంటే కాస్త బెల్లాన్ని తక్కువ చేసి యాడ్ చేసేసుకోండి. జస్ట్ 5 మినిట్స్ మనం దగ్గరికి మగ్గనిస్తే చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇట్లా తయారైపోతుందండి. సో ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి ఉండగా చేసి చూద్దాము. అంటే లడ్డూలా చేస్తే అవుతుందా లేదా అనేది మనకి ఇప్పుడు తెలిసిపోతుంది. సో చూడండి నీట్గా లడ్డూలా అయితే తయారవుతుంది కదా. సో ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని నియర్లీ 15 to హాఫ్ అన్ అవర్ పాటు మనం దీన్ని చక్కగా చల్లారనివ్వాలండి. సో మంచిగా చల్లారిన తర్వాత నీట్గా ఆయిల్ ఒత్తుకుంటూ చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం చక్కగా లడ్డూల్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. మనకి ఏ సైజులో నచ్చితే ఆ సైజులో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతే అండి, ఇంత సింపుల్గా కొబ్బరి లడ్డూలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది చాలా మంచిదండి హెల్త్కి. బెల్లం వల్ల మంచి ఐరన్ అయితే బాడీకి లభిస్తుంది. అట్లనే ఈ కొబ్బరి వల్ల హెయిర్కి మంచి బెనిఫిట్సే ఉంటాయి అన్నమాట. సో ఇంత హెల్దీ అండ్ టేస్టీ చిన్ననాటి జ్ఞాపకాన్ని అస్సలు మిస్ అవ్వరు కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సంకస్ వ్లాగ్స్.